నమస్తే వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతో హుస్సేని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి కమిషన్ సభ్యులకు శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందించారు. ముందుగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వినోద్ రెడ్డితో పాటు అధికారుల వారికి ఘన స్వాగతం పలికారు. వీరి వెంట స్థానిక ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్, టౌన్ సీఐ వీరప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు, ఈవో సిసి ఎడ్ల శివ ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వరి దేవస్థానం వేములవాడ రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. దేవుని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా ఆల్ డిపార్ట్మెంట్తో రివ్యూలో భాగంగా పోయే ముందు దేవుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ ఏది ఏమున్నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఆనాడు చిన్నప్పుడు ఒక 7th 8th క్లాస్లో వచ్చాయి. ఆ తర్వాత ఫస్ట్ టైం రావడం. కానీ అందరూ డెవలప్ అవుతున్నారు అంటారు, కానీ దేవస్థానం మాత్రం అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదని నాకు అనిపించింది. ఆనాడు చూసినా ఈరోజు చూసినా పెద్దగా అనిపించలేదు. దేవుని సన్నిధిలో ఉన్నాం. చెప్పడం బాధాకరమైన దేవుని నిధులు బోల్డంత వస్తుంది. డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ దేశం హిందూ సాంప్రదాయానికి సంబంధించింది. అందులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇక్కడికి వస్తారు. చిన్న పెద్ద అందరూ వస్తూనే ఉంటారు. కానీ దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది. నేను గర్భగుడిలో పోవడం జరిగింది. గర్భగుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టారు. కానీ ఇప్పుడు ఈ కాలంకు తగ్గట్టు దాన్ని కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఈవో గారిని, ఇక్కడ పూజారిని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాము. మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము. దాదాపు 500-600 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది. దీన్ని బాగా డెవలప్ చేయాలని ఎట్లా చేయాల్సి వస్తుంది. ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు కట్టుకుంటే కుదరదు. అందరు దర్శకునే దేవుళ్ళని కూడా మనం బాగా చేసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు చేసే దాంట్లో దేవుని చేసే కార్యం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి. అవి కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను.
గంజాయి మత్తు పదార్థాలను తరిమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్లో గురువారం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు మహిళా రక్షణ చట్టాలపై ఏఎస్పీ విద్యార్థులకు అవగాహన కల్పించిన సే నో టు డ్రగ్స్ కి సంబంధించిన పోస్టర్స్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసికంగా బానిస కావటం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని యువత విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలు తరిమి కొట్టడంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ మత్తు పదార్థాలు గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ 8712656392 లేదా డైల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. మహిళలు విద్యార్థులు వేధింపుల నుంచి బయటపడేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లడమే మార్గమని, విద్యార్థులు పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వేధింపులకు సంబంధించి ఏదైనా చిన్న సంఘటన జరిగినా వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకు గాని తెలియజేయాలని, జిల్లాలో మహిళలు బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీం విద్యా సంస్థలు, బస్టాండ్లు, మహిళలు పనిచేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, మఫ్టీలో, డ్రెస్సుల్లో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధించినా, అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే 100 జిల్లా షీ టీం నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డీఎస్పీ ఉపేందర్, సిఏ వీరప్రసాద్, ప్రిన్సిపల్ వేణుగోపాల్, ఎస్ఐ అంజయ్య, షీ టీం ఏఎస్ఐ షమీలా, షీ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకప్పుడు వీడు గాంజా తీసుకునేవాడు, ఇది తీసుకునేవాడు అనే ఒక పేరు అయితే ఉంటుంది. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. బంగారు భవిష్యత్తు, ప్లీజ్ అదందరూ మైండ్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఉన్నారు మీకోసం, మీ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. సే నో టు డ్రగ్స్. నెక్స్ట్ థింగ్, ర్యాగింగ్ ఒకటి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్ ర్యాగింగ్, బ్యాడ్ ర్యాగింగ్, ఫ్రెండ్లీ ర్యాగింగ్, నాన్ ఫ్రెండ్లీ ర్యాగింగ్ ఏం కాదు. ర్యాగింగ్ అంటే ర్యాగింగ్. సో ప్లీజ్ ర్యాగింగ్కి దూరం ఉండండి. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారు అంటే దట్ క్లియర్లీ కమ్స్ అండర్ హ్యారస్మెంట్, నథింగ్ ఎల్స్. సో ప్లీజ్, మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్లీజ్ గో కంప్లైంట్ హిమ్. అండ్ ఇఫ్ ఇట్ బికమ్స్ మోర్ గ్రేవ్, then you can also approach police. Police is always there to help you. Chivariga, I'd like to say, every citizen is a policeman without uniform, and every police person it is all collaboration and cooperation to work just a society better, I think. So all the best to all of you, and I meet again principal sir తో కూడా చెప్తూ ఉంటే మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం అందరితో కాలేజ్లో అని. యా, థ్యాంక్ యూ. అండ్ ఒకటి share She team the 8712656425 and anti-drug toll-free number is 8712671111. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మండల పరిషత్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు పనులు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, కమిషనర్ అన్వేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని, అభివృద్ధిలో భాగంగా పట్టణంలో ట్యాంక్ బండ్ నిర్మాణం, పార్కులు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. వారంలోగా పార్కు పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. కౌన్సిలర్ల సహకారంతో, పట్టణ ప్రజల సహకారంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేష్ తదితరులు ఉన్నారు. వీడియో ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న మున్సిపల్ పార్క్ని మన గౌరవ చైర్పర్సన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు పర్యవేక్షించడం జరిగింది. దీన్ని మనం వీటీడే ద్వారా 2 కోట్లతో మన మున్సిపాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది.
దీన్ని పనులు కూడా మనకి ఒక 4 months బ్యాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది మంత్ ఎన్నికల్లా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. తొందరలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పార్క్, ఈ ఏరియా ప్రజలకు పార్క్ అనేది అందుబాటులోకి వచ్చి పిల్లలతో సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండడానికి పార్క్ ఎంతో. ఈరోజు వేములవాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి పార్క్ ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఈ పార్కును గౌరవ కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. దాదాపు ఇది 90% వరకు పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలో ఇది ప్రజలకు అందుబాటులోకి, ఇక్కడ నుండి ప్రజలకు కావచ్చు, ఇక్కడ నుండి భక్తులకు, ఇక్కడ నుంచి వాకర్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి దీనికోసం దాదాపు 2 కోట్ల నిధులు VTDF ఫండ్ నుంచి కేటాయించుకొని మా మున్సిపల్ పర్యవేక్షణలో ఇది పనులు జరగడం జరుగుతుంది. మరి పట్టణంలో దాదాపు పార్కులకు సంబంధించినటువంటి అంటే ఇదివరకే మనము వేములవాడ పట్టణంలోని మూలవాగు పక్కకి కరకట్ట ప్రాంతంలో కూడా ఒక పార్కు నిర్మాణం చేసుకోవడం, మరి ఇక్కడ ఈ పార్కు కోసం కూడా గతంలో మేము చాలాసార్లు నేను కావచ్చు, గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు, అప్పుడున్నటువంటి పోయిన ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, అప్పుడున్నటువంటి ప్రజా నాయకులు, అప్పుడున్నటువంటి మన బదిలీపై వెళ్ళినటువంటి మన అనురాగ్ జయంతి గారు, గౌరవ కలెక్టర్ గారు వారి దృష్టికి పలుమార్లు కూడా మా వేములవాడ పట్టణంలో ఒక మంచి పార్కు కావాలని, ఎక్కడైనా ప్లేస్ ఉంటే మేము మీ MRO ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు ఒక ప్లేస్ను కేటాయించుకొని మరి చూపెట్టాలని చాలాసార్లు కూడా విన్నవించడం జరిగింది. మరి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ను గుర్తించి మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు మరి 2 కోట్లతోటి కూడా VTDF ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ దాదాపు మరి ఈ పనులు కూడా చాలా వరకు పూర్తి అయినాయి. ఎప్పటికప్పుడు కూడా మా మున్సిపల్ అధికారులు మేము కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మరి అదేవిధంగా జంక్షన్స్ కూడా పట్టణంలో ఒక ఆహ్లాదమైన వాతావరణం తీసుకురావడానికి ఇక్కడ మరి నందికామ దగ్గర ఒక జంక్షన్ కావచ్చు, మరి మన శాతర్షపల్లి రోడ్కి ఒక జంక్షన్ కావచ్చు, ఈ విధంగా పార్కులు కావచ్చు, చాలా వరకు కూడా వేములవాడ పట్టణం గతంలో కంటే ఇప్పటి వరకు చాలా అభివృద్ధి బాటలో నడవడం జరుగుతుంది. అదేవిధంగా మన టెంపుల్లో కట్ట మీద కూడా దాదాపు 10 కోట్ల నిధులతోటి, అది కూడా VTDF ఫండ్ నుండి 10 కోట్ల నిధులతోటి కూడా అది కూడా పార్కు కూడా మరి నిర్మాణంలో ఉన్నది. ఈ విధంగా ప్రజలకు సౌకర్యార్థం, ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విధంగా ఉండాలని చెప్పేసి మేము ఎప్పటికప్పుడు అందుబాటులోకి ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా త్వరలోనే ప్రజలకు కూడా దాదాపు ఈ మంత్ ఎండింగ్ లోపలనే ప్రజలందరూ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా పట్టణ అభివృద్ధి అయినా సరే, పట్టణ ఒక సుందరీకరణ వాతావరణం తీసుకురావడం కోసం, ఒక ఆహ్లాదమైన వాతావరణం కోసం ఈ విధంగా సమపాలనలు కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. గౌరవ అధికారులు, గౌరవ పాలకవర్గం మేము అందరూ కూడా కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉండడానికి మేము అందరం కూడా సాయశక్తిలో కృషి చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి గౌరవ కౌన్సిలర్స్కి అందరూ కూడా అధికారులకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ గురువారం వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. చెక్కపల్లి బస్టాండ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రూరల్ మండలం హనుమాజీపేట రైతు వేదిక వరకు బైక్ ర్యాలీగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ శాఖల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్లో డిక్లరేషన్ ఫామ్లో ఏదైతే ఆనాడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిక్లరేషన్ చేసిన విధంగా అంటే రైతులకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ₹1,00,000 అంటే ₹1,00,000 రుణమాఫీ ఈరోజు జరుగుతోంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆయా గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే రుణమాఫీ కాలేదో కొన్ని గైడ్లైన్స్ ప్రకారం మరి ఎవరైతే పేరు రాలేదో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. మా ఇక్కడ ఉన్నటువంటి రూరల్ నాయకత్వం అంతా కూడా ఈ గ్రామాన్ని కూడా మా నాయకత్వం అంతా కూడా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా కూడా ఎవరైతే రుణమాఫీ అంటే అర్హులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీలు ఏవైతే కూడా నెరవేర్చుకుంటూ ఒక పద్ధతిలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉంది. దయచేసి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఏకకాలంలో ఎప్పుడు కూడా రుణమాఫీ చేయలే, మిత్తిలు కట్టిన పరిస్థితి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దఫాలో ఒకే విడతలో మరి రుణమాఫీ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ మెయిన్ బేస్లో పెట్టినటువంటి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం అయితే ఏదైతే ఉందో పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరి ఈ ప్రాంతం లోపల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు గత ఎన్నికల్లో మా ప్రచారం లోపల ప్రతి ఇంటికి చెప్పినటువంటి ప్రచారం లోపల ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రైతాంగానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒకేసారి మరి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు కూడా మరి ప్రతిపక్షాలను అడుగుతున్నాం, ఆనాడు ఎవరైతే హరీష్ రావు చెప్పిండో మీరు 2 లక్షల రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామాకు సిద్ధంగా ఉంటానని చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా హరీష్ రావు గారు రేపు తప్పకుండా రాజీనామా చేసి మీరు ఇంటికాడ కూర్చుండవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కొంతమందికి ఈ రోజు 1,00,000 వరకే రుణమాఫీ అయింది కాబట్టి రైతుల లోపల అపోహ ఉన్నది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మరి సమన్వయం పాటిస్తూ మరి 15 ఆగస్టు వరకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో పడేటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి మీరంతా అధైర్యపడకుండా ఇప్పుడు ₹1,00,000 వరకే రుణమాఫీ అయింది. ఇంకా 15 ఆగస్టు వరకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది. కాబట్టి మీరంతా సమన్వయంతో పాటించి 2 రోజుల్లో పట్టే మరి ఇంకెక్కడైనా తప్పులు జరిగినటువంటి మరి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది, లాగ్ ఓపెన్ చేస్తారట. అందుకోసం మీరంతా అధైర్యపడకండి. మరి మీ గ్రామాల్లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులను సంప్రదించండి. తప్పకుండా రుణమాఫీ చేసేటువంటి బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు తీసుకుంటారని మరి అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారో మరి చెప్పు అని నిలదీయవలసిందిగా గ్రామాన మరి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ సంబరాలు చేసుకుంటూ రైతాంగాన్ని అందరినీ కూడా మరి భరోసా ఇచ్చుకుంటూ మీరందరూ ముందుకు సాగాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరి ముందు భాగంలో గ్రామాల్లో కూడా ముందు భాగంలో నిర్మించేందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు మీ వంతు సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సన్నద్ధంగా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రైతు సంబరాల్లో ప్రభుత్వ విప్ వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ చరిత్రలో భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుందని, రైతులకు రుణమాఫీ చేసి ఈ రోజు సుమారు 7,000 కోట్లు లక్షలో రుణం తీసుకున్న రైతులకు 11,50,000 పైచిలకు రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తుకుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ మేరకు ఈ రోజు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. దేశ చరిత్రలోనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఈరోజు సుమారు 7,000 కోట్లు 1 లక్ష రూపాయలు లోపల రుణం తీసుకున్న 11,50,000 పైచిలకు రైతులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా ఉంది. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు ఓ పండగ వాతావరణంలో ఈరోజు రైతులకు రుణాన్ని ఇచ్చేటువంటి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారులు చేపట్టి 2 మార్లు లక్ష రుణమాఫీ అని వాళ్ళు చేసింది కేవలం 21,000 కోట్లయితే 10 ఏళ్లలో కష్టకాలంలో ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని ఎంత కష్టమైనా అన్నాడు. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రైతు రుణమాఫీ చేయడానికి నిద్ర లేని రాత్రులు గడిపినాం, పైసా కూడబెట్టినాం, దుబారా ఖర్చులు ఆపినాం, లీకేజీల ద్వారా పోయే డబ్బును ఆపినాం. ఆ డబ్బుని ఈ రోజు రైతులకు ఏకకాలు ఇస్తున్నాం అన్నమాట. ఈ రోజు అందుకే అంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు మోడల్. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అన్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ మోడల్. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వెళ్లేటువంటి కార్యక్రమం. బాగా గుర్తు, హరీష్ రావు గారు అసలు రుణమాఫీ చేసే శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి అసలు డబ్బే లేదు. ఒకవేళ రైతులు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనన్నాడు. ఆనాడే నేనన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా తయారు చేసుకోండి అన్నా. ఈ రోజు మళ్లీ గుర్తు చేస్తున్న హరీష్ రావు గారికి వేదిక ద్వారా మీరు చేసిన సవాల్ను మీరు స్వీకరించండి. మీ రుణమాఫీ చేస్తున్నాం. మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటా అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండు హరీష్ రావు గారిని సందర్భంగా. వెములవాడ మున్సిపల్ పరిధిలోని చాలా వార్డుల్లో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని, దీంతో రాత్రి వేళలో బయటకు రావాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చాలా వార్డుల్లో వీధి దీపాలతో పాటు సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పట్టణం వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఊళ్ళే మా 4వ వార్డు పలు వార్డులలో వీధి లైట్లు రావడం లేదని సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని చిన్న గల్లీలలో సీసీ రోడ్లు లేవు. అదేవిధంగా డ్రైనేజ్ కూడా పాతవి కూడా కొన్ని చోట్లలో 4వ వార్డులో పలు వార్డులలో మోర్లు డ్రైనేజీ లేక కూడా సీసీ రోడ్లు నిర్మించారు. దాని పక్కన సీసీ రోడ్డు పాడైనటువంటి మోర్లు కూడా వెంటనే నిర్మించాలనే దాని మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రోడ్ల పైన ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్లు, అవి దక్షిణ ఆఫ్రికాలో బీచ్ల పైన పెట్టే చెట్లను తీసుకొచ్చి ఇలా ఊరు నడువిలో కేసీఆర్ గారు పుణ్యమాని పెట్టడం జరిగింది. కానీ వీటితోని ఊపిరితిత్తుల మీద శ్వాస తీసుకుంటానికి ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయని కూడా మేము గతంలో వార్తలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ చెట్ల మీద ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా సీత గౌరవనీయులైన కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద, ఈ చెట్ల మీద, కోనోకార్పస్ చెట్ల మీద చర్యలు చేపట్టి ఆ చెట్లు పూర్తిగా తొలగించాలనేది కూడా సిపిఐ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఊళ్ళో మనకు జరిగేది ఏంటి అంటే సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయని ఇలా బోయిలర్లలో ఉన్న నీళ్లు వారవేయడం జరుగుతూ ఉంది.
కానీ ఆ ఒక ఊళ్ళే మన వేములవాడలో మోర్లు ఒక్కొక్క చోట లేక ఆ నీళ్లు కూడా రోడ్ల పొన్న అక్కడ ఎల్ఎస్ ఆఫీస్ వెనుక కానీ వాళ్ళల్లో నీళ్లు నిలుస్తూ ఉన్నాయి. వీటితోని చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దొంగలతోని వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వెంటనే మోర్లు నిర్మించాలి. ఆ ఒక బడ్జెట్ కేటాయించడం అనే మోర్లను కూడా ఆపడం జరుగుతూ ఉంది. వీధులలో లైట్లు మాత్రం వెంటనే సెట్ చేయాలి. అదేవిధంగా ఈ చేయని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉంది. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోట అఖిల్ అనే యువకుడు భయభ్రాంతులను సృష్టించడానికి బుధవారం ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడని చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అఖిల్ వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 31, 2024 సంవత్సరం రోజున గంజాయితో పట్టుబడిన పూర్తి స్థాయిలో విచారించగా అమీర్, కాల్వ వెంకటేష్, పండుగ అభి, రవిల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశామన్నారు. ఆ నలుగురిని విచారించగా వారందరికీ తోట అఖిల్ గంజాయి సప్లై చేసేవాడని తేలింది. దీంతో అఖిల్ ను చందుర్తి పోలీస్ స్టేషన్ కు పిలిపించగా తదుపరి వేములవాడ రూరల్ పోలీస్ సిబ్బందికి అప్పగించిన అనంతరం వారు తీసుకుపోయే క్రమంలో అప్పటికే తన అన్న రాకేష్ ద్వారా ఓ పథకం ప్రకారం భయభ్రాంతులకు గురి చేయాలనే దురాలోచనతో బ్లేడు తెప్పించుకుని తన శరీరంపై గాయాలు ఏర్పరచుకునే క్రమంలో సిబ్బంది వెంటనే ఆపి అతన్ని చికిత్స జరిపించారు. అనంతరం అఖిల్ ను వేములవాడ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి కోర్టు నందు ప్రవేశపెట్టారు. ఈ సంఘటనలో కేవలం అరెస్టు తప్పించుకోవడానికి అన్న నాటకమన్నారు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే చట్ట ప్రకారం చేయవలసిన విధుల్లో ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అఖిల్ గంజాయికి, మద్యానికి బానిసై జల్సా కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అఖిల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, అదేవిధంగా అటువంటి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జనవరి నెలలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు నమోదైంది. దాంట్లో ఈ యొక్క అఖిల్ గత కొద్ది నెలల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. మరి వేములవాడ రూరల్ పోలీసు వాళ్ళు మా సాయం అడగగా ఇక్కడ ఉన్నటువంటి అఖిల్ గురించి మా చందుర్తి ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందిని పంపించగా దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తదుపరి వేములవాడ సిబ్బంది అప్పగించిన తర్వాత అతను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలో తన యొక్క దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ సాయంతో తన శరీరంపై చేతి మీద గాయాలు ఏర్పరచుకున్నాడు. అప్పటికి ఒక ప్లాన్ ప్రకారం తన యొక్క అన్న రాకేష్ ద్వారా తెప్పించుకున్నటువంటి బ్లేడ్తోని గాయాలు ఏర్పరిచి ఒక భయానిక వాతావరణం ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. కేవలం ఈ అరెస్టుకు భయపడి, అదేవిధంగా అరెస్ట్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ ప్రకారం అతని అన్న ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు. దాని గురించి చందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎవరైనా ఇటువంటి చర్యలు చేస్తే ఊరుకునేది లేదు. మరి దీంట్లో కేవలం ఒక గంజాయికి అలవాటు పడి మరి గంజాయి నుంచి అటువంటి కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు. అతన్ని వేములవాడ రూరల్ సిఐ గారు నిన్న అరెస్ట్ చేసి కోర్టు నందు ప్రవేశపెట్టి తదుపరి జైలుకు తరలించారు. జైలు చేస్తే ఊరుకునేది లేదు. ఏమైనా మీకు సమస్యలు ఉంటే రావాలి, చేసుకోవాలి. అదేవిధంగా చట్టానికి లోబడి వ్యవహరించాలి. చట్టాన్ని అతిక్రమించదు. చట్ట ప్రకారం నడుచుకోవాలి. మరొకసారి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన అఖండ భజన కార్యక్రమం గురువారం ఉదయంతో ముగిసింది. సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ఈ భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుంచి సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో 24 గంటలు తొలి ఏకాదశి రోజున భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాసెట్టి భాస్కర్, చిరుమల గోపాలస్వామి, పులి సత్యం, అవిరనేని సతీష్, గొట్ట ప్రభాకర్, తిప్పని శ్రీనివాస్, లింగాల మల్లయ్య, కత్తిశంకర్, దారం చంద్రం, పోతరాజు రవి, చిలుక భూమేష్ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా గత 19 సంవత్సరాలుగా అఖండ భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు పాడి పంటలు పండాలని, కరువు కాటకాలు పోవాలని ఆ అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. మరి
ఈ కార్యక్రమంలో చందుర్తి భజన కళాకారులు మరియు వెమ్లవాడ మంటప హనుమాన్ భజన మండలి, సిరిసిల్ల శివసేన భజన మండలి మరియు చుట్టుపక్కల వివిధ గ్రామాల కళాకారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. దినాన్ని పురస్కరించుకొని గత 19 సంవత్సరాలుగా రైతాంగానికి సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని, మండల ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలన్నటువంటి ఉద్దేశంతో 19 సంవత్సరాల కింద ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 24 గంటల భజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అట్టి నిర్విఘ్నమైనటువంటి భజన కార్యక్రమం ప్రతి సంవత్సరం 19 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా చందుర్తి మండల కేంద్రంలో నిన్నటి రోజున 10 గంటలకు మరి అఖండ భజన కార్యక్రమాన్ని మరి అతిథులందరి యొక్క సమక్షంలో ప్రారంభించి ఈ రోజు 10 గంటల వరకు మరి అఖండ భజన కార్యక్రమం ముగించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వివిధ గ్రామాలు వేములవాడ, సిరిసిల్ల మరియు చాలా మంది కళాకారులు వచ్చి కూడా 24 గంటల భజన కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటు అందించినది. అలాగే మరి మండల ప్రజలందరినీ, గ్రామ ప్రజలందరినీ కూడా మరి మహాలక్ష్మి అమ్మవారు మరి చల్లగా చూడాలని చెప్పి 24 గంటల భజన కార్యక్రమంలో వేడుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చందుర్తి మండల కేంద్రంలో గత 19 సంవత్సరాల నుండి ఏకాదశి పండగ సందర్భంగా పాడి పంటలు అన్నీ చల్లగా అన్నీ వండాలని మా చందుర్తి గ్రామంలో సాధు సజ్జన భజన మండలి వారి, మా చందుర్తి కళాకారులు, సిరిసిల్ల, వెమ్లవాడ ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కళాకారులు కూడా ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన తబలిస్ట్ కావచ్చు, హార్మోనిస్ట్ కావచ్చు, వీరందరూ కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఎంతో తులసిపత్రం ఇస్తే వచ్చి పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ యొక్క అమ్మవారిని కూడా దాదాపు ఒక చిన్న స్థాయి అప్పుడు చిన్న టెంపుల్ ఉన్నప్పుడు పాపం ముగలాయ శెట్టి గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో దీన్ని చిన్నగా పెంచుకోవడం జరిగింది. ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అందరూ సహాయ సహకారాలతోని ఈ యొక్క మా చందుర్తి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక 100-150 మంది అందరూ మనిషికి ఒక 2,000 రూపాయలు ఇచ్చడంతో ఇలా ఈ గురువులు కూడా మా చందుర్తి గ్రామంలో కళాకారులు వాళ్ళందరి సహాయ సహకారాలతో వారందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే అడగగానే అప్పుడు మనిషికి 2,000-3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా ఈ స్థాయిలో జరుగుతుందంటే ఇలా అందరూ కావచ్చు, ఇలా కొంతమంది ఇక్కడ లేకపోవచ్చు, వారిని కూడా నేను కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మనకు పంటలు వండాలని, రైతులు బాగుండాలని, ఈ వ్యాపారాలు జరగాలని, అన్ని రంగాలలో కూడా మంచిగా ఉండాలని ఇవాళ మన గౌరవనీయులైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు ఒక్క 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇవాళ రుణమాఫీ 3 గంటలకు చేస్తుండు. అదేవిధంగా గతంలో వచ్చే ఆగస్టు లోపు 2 ఇవి నాటి IND న్యూస్. నమస్తే.